మా కూతురు ఇప్పుడు పెద్ద ఎంపిక వద్దనుకున్నామమ్మా. అయ్యో అమ్మ, ఇలా ఎలా అంటారు? పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ చదువు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే అప్పుడు నమాజ్ రోజా ఫర్జ్ అవుతాయి. పవిత్రత అపవిత్రత విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే మీ కూతురిని తప్పకుండా మదర్సాకు పంపండి. మా ఇంట్లో పెద్ద పిల్లల కోసం మగ్రిబ్ నుంచి ఇషా వరకు క్లాస్ ఉంటుంది. నేను బోధిస్తాను. చిన్న పిల్లలు హజ్జత్ దగ్గర చదువుతారు. చాలా వస్తారు. ఇక్కడి నుంచి నేను నా కూతురిని తప్పక మీ ఇంటికి చదువుకోవడానికి పంపిస్తాను. ఇష్రత్ ఆపా కూతురు రాలేదా? అయితే ఇష్రత్ ఆపాను పిలిచి తీసుకురా సోఫియా. సలాం చేయండి. సలాం చేయండి. వాలేకుం సలాం ఆపా. ఆపా, మీ కూతురు కూడా ఇప్పుడు చదవడానికి రావడం లేదు కదా? ఎగ్జామ్స్ ఉన్నాయి సరే, కానీ ప్రిపరేషన్ చేయించండి. కానీ ఖురాన్ హదీస్ పూర్తిగా వదిలేయడం తప్పు కదా. ముందు మీ కూతురు మదర్సాకు వచ్చేది, రోజు మగ్రిబ్ ఇషా నమాజ్ చదివేది. ఇప్పుడు చదువుతుందా? 2 రోజులుగా నమాజ్ చదవడం లేదు. అప్పుడు ఆపా ఎగ్జామ్ టైంలో కూడా నమాజ్ చదివి అల్లాహ్ని దుఆ చేయడం నేర్పాలి. ప్రతి ఎగ్జామ్ ముందు రబ్బి జిద్ని ఇల్మా చదివి ఎగ్జామ్ రాస్తుంది. మక్తబ్కు రోజు వస్తుంది. ప్రతి ఎగ్జామ్ లో మంచి పొజిషన్ తెస్తుంది. ఈ వస్తాకి మీరు చెప్పింది సరైనదే. నేను కూడా అలా నేర్పిస్తాను. ఇన్షాల్లా ఇక ఎగ్జామైనా ఏదైనా రోజు మదర్సాకు పంపిస్తాను. అస్సలాము అలైకుం అస్తాఫీ. వాలేకుం సలాం ఆపా. అస్తాఫీ, మా కూతురికి ఏమీ రావడం లేదంటున్నారు, మీరేం చెప్తున్నారు? నేను రోజు పిలవడానికి పంపిస్తే మీరే అంటారు కదా, ఈ రోజు హోంవర్క్ ఉంది, రేపు వస్తుందని. వారంలో 1-2 రోజులు గైర్ హాజరు అవుతుంటే ఇప్పుడు ఇలా ఎలా అంటారు? ఇది తప్పు కదా ఆపా. పిల్లలను రోజు పంపండి. ఒక రోజు వచ్చి చదివి తర్వాత రోజు రాకపోతే దీనిలో మా తప్పేముంది? ఇది నా తప్పు వస్తాకి, మీరు నిజమే చెప్పారు. ఇక నేను రోజు పంపిస్తాను. అయితే మీరే చూడండి, మీ కూతురు అందరిలా చాలా బాగా చదవడం మొదలు పెడుతుంది. మీ కూతురు చాలా బాగా చదవడం మొదలు పెడుతుంది. పిల్లలందరినీ చూడండి, రోజు మదర్సాకు వస్తారు, ఎంత బాగా చదువుతున్నారు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వినండి. బడిలా మీరు దుఆయే కునూత్ చదవండి. మాషా అల్లా, బడిలా చాలా బాగా చదివారు. సోఫియా, మీరు కలిమాయే ఇస్తగ్ఫార్ చదవండి. మాషా అల్లా, సోఫియా చాలా బాగా చదివారు. సాహిరా, మీరు ఈమాన్య ముఫస్సల్ చదవండి. మాషా అల్లా, సాహిరా చాలా బాగా చదివారు.
వాళ్ళే